ప్రశాంత్ వర్మ సినీ ఇండస్ట్రీలో ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. థియేటర్లో విడుదల చేసింది 4 సినిమాలు. కానీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? యువ కథానాయకుడు తేజ సజ్జా లీడ్ రోల్లో హనుమాన్ మూవీ తెరకెక్కించి తన క్రేజ్ను ఓ రేంజ్లో పెంచుకున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. మేకర్స్తో పాటు బయస్కు లాభాల పంట పండించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లో విడుదలైన 2 నెలల తర్వాత ఓటీటీలోకి రావటం బహుశా ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. సూపర్ హీరో కాన్సెప్ట్తో హనుమంతుడి బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ మీడియాలో కూడా రికార్డు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ కొత్త చిత్రాలపై అందరి దృష్టి పడింది. హనుమాన్ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జనవరిలో అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ రోజు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని అంతా భావిస్తున్నారు. సీక్వెల్లో హనుమంతుడే మెయిన్ రోల్ అని, అందుకోసం ఓ స్టార్ హీరోను ఎంచుకున్నట్లు ఇప్పటికే పలుమార్లు చెప్పారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు తాను నెక్స్ట్ రిలీజ్ చేయబోయే సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జై హనుమాన్లోని మెయిన్ రోల్ కోసం ఇంకా ఎవరిని సెలెక్ట్ చేయలేదట. దీంతో ఆయన దృష్టి ఇప్పుడు ఆక్టోపస్ మూవీ వైపు మళ్ళిందట. ఈ సినిమా కోసం చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 65% పూర్తయింది. దీంతో ఈ మూవీని 2024లో రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. అయితే కొన్ని రోజుల క్రితం మరో సూపర్ హీరో మూవీని కూడా అనౌన్స్ చేశారు ఆయన. ప్రముఖ నిర్మాణ డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా డెబ్యూ మూవీ అధిరాను ప్రకటించారు. గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేసి 2024లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. తనకు ఉన్న లైటింగ్ పవర్తో ఆ సూపర్ హీరో ఏం చేశారన్నది అధిరా కథ. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఏదేమైనా హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాలపై ఓ రేంజ్లో బస్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఓవైపు అధిరా, మరోవైపు జై హనుమాన్, ఇంకోవైపు ఆక్టోపస్. మరి వీటిలో ఏ సినిమాను ప్రశాంత్ వర్మ ముందు రిలీజ్ చేయనున్నారో చూడాలి.